బియ్య పిండితో ఆవిరి వడియాలు ఇలా పెట్టేసుకోండి. చాలా రోజులు నిల్వ ఉంటాయి. దీనికోసం ఒక కప్పు బియ్య పిండిలో ఉప్పు, అలాగే జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న ప్లేట్స్ ఒక 3 వరకు తీసుకొని దాంట్లో కొద్దిగా తడి వేసుకుంటూ ఇలా పిండిని కొద్దిగంత వేసుకొని స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎన్ని ప్లేట్స్ ఉంటే వాటిలో వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని పైన వెడల్పాటి పాత్ర పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకొని దాంట్లో స్టాండ్, చిల్లుల ప్లేట్ పెట్టుకొని ఈ ప్లేట్స్ అన్నిటిని దాంట్లో ప్లేస్ చేసుకోవాలి. చేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఆవిరి మీద ఉడికించుకొని తర్వాత తీసుకోవడానికి టూత్ పిక్ సహాయంతో ఇలా రిమూవ్ చేసేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా అన్నిటిని కూడా ఇది సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలండి. చేసిన ప్రతిసారి ప్లేట్ని తడి చేసుకోవటం, అలాగే పిండిని కలుపుకుంటూ వేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇలా వీటన్నిటిని రెడీ అయిన తర్వాత ఫ్యాన్ కింద నైట్ అంతా ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ డే టైంలో ఎండకి ఉంచేసి ఎండిన తర్వాత వీటిని స్టోర్ చేసేసుకుంటే వడియాలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో ఇస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.